చెప్పడమే అసలు వెంటనే ప్రిన్సిపాల్ని మార్పించేయాలి. హలో మిస్, మిమ్మల్ని మిస్. హలో మిస్, మిస్ మిమ్మల్ని చూడదేంటి? హలో, ఐఎమ్ సీను శ్రీనివాస్, సీనియర్ స్టూడెంట్. సో వాట్ అయితే ఏంటి బొంగు? రేయ్ నువ్వు ముయ్యరా, అసలే మూడోట్లో ఉంటే. రేయ్ దీన్నేం చూసినవరా? బైపీస్ లా కొత్త పరిచయం అయింది, సూపర్ ఉంటది. ఇప్పుడే దొరికొస్తా. రే సీను, నువ్వు వాడి మాటలు నమ్మొద్దు, అది అచ్చం వాళ్ళకే ఉంది. ఇప్పుడే ఎంపీసీలో పోర్ వచ్చింది, ఖత్తర్ నాకుంది, ఇప్పుడే తీసుకొస్తా. నువ్వు చేసేదేం పద్ధతిగా లేదు. ఒక అమ్మాయిని పడియాలంటే దానికి ఒక స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ఉంటాయి. దాని ప్రకారమే పడియాలి. పడకపోతే ఈ సార్ని అడుగు, ఇంకో ఐడియా ఇస్తారు. అబ్బా ఇన్ని చెప్తున్నావు, నీకు ఎవరైనా పడ్డారా? మా పర్సనాలిటీకి పడపోవచ్చు బాబు, కానీ బెస్ట్ కోచ్ దగ్గర ఐడియాస్ ఉంటాయి. చెప్తే అర్థం చేసుకోవాలి. సరే చెప్పు. నేను చెప్పేది జాగ్రత్తగా విను. ఏ అమ్మాయికైనా పువ్వు అంటే ఇష్టం. ఒక పువ్వు తీసుకో, దగ్గరికెళ్ళు, కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడు, ఒక ఏదన్నా వేసుకో. నాకు నువ్వంటే లవ్వు, ఇదిగో పువ్వు అని ఇవ్వు. అది ఫడేయాలి మనం ఒకటి పీకితే. ప్రేమ కోసం మాత్రం దెబ్బలు తిన్నావా? తినలేను, నా పర్సనాలిటీకి మ్యాచ్ కాదు. ఈ పర్సనాలిటీ ఓకే, ఇది దెబ్బలు తిన్నా పర్వాలేదు. అరే ఐడియా ఇచ్చింది ఈయన పంపి. ఫ్రెండ్షిప్ కోసం ఆ మాత్రం చేయలేవా? అబ్బా దెబ్బలు తిన్నంత ఫ్రెండ్షిప్ కాదు బాబు ఇక్కడ. అమ్మని రేపు పని చేద్దాం రా, నువ్వు పోయి 4 ఉప్మాలు తీసుకో, ఒక దాంట్లో కాయిన్ దాచిపెట్టు, అది ఎవరికి వస్తే వాళ్ళు పోయిద్దాము. అది సరే. ఇదిగో ఏ ప్లేట్ లో కాయిన్ ఉందో ఎవరికి తెలీదు, ఎవరికి వచ్చినా వాడికి ముందుగా ఆల్ ది బెస్ట్. ఆగండి, నేనే పంచుతా. ఏంట్రాడు? నీకు ఒక్క నిమిషం. ఏంటి అంత ఆత్రం ఏంటి? ఉప్మా ఎప్పుడు తినలేదా? తినరా, తిను. ప్లేట్ మార్చేవేంటి? అంటే కాయిన్ ఉన్నది నాకు ఇద్దామనా? టీ వెనక్కి టీ. అట్టి తెలివితేటలు మా దగ్గర చూపిక. ఏ ఏమైందిరా? ఎక్కువలు వచ్చినాయి, మీరు తినని. దానికి పువ్వు ఇచ్చి తన్నులు తినే కంటే ఈ కాయిన్ మింగడమే బెటర్. మింగదాం మింగదాం. ఏమైందిరా? కాయిన్ ఇరుక్కుపోయింది. కాయిన్ మింగిస్తావా? ఇరుక్కుపోయింది. నీకు తెలివి ఎక్కువైందిరా. ఇంకా నువ్వు చచ్చిపోతావు. వీడు ఫినిష్ రా. ఫినిష్. ఇంకా ఓటేరా. డౌట్ లేదు. వీడికి ఫోన్ చేసి వీడి కాయిన్ మింగి అని చెప్పారా? వచ్చిందా? రాలే. కక్కరా కక్కరా. వచ్చిందిరా. దింపు 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 దింపు. పదరా, పువ్వు తీసుకెళ్ళు. దామ్మా నువ్వు దానన్నా. అదిగో అదే మల్లిక కారు. ఇంకా చేయి చూసినావా ఎంత స్మూత్ ఉందో? ఇప్పుడు నువ్వు వెళ్ళి ఈ పువ్వు ఇచ్చి. నేను ఎందుకు వెళ్ళావు బే? ఐడియాలు ఇస్తావు గానీ వెళ్ళవా? నడు పో. ఆగు, అక్కడ పోయి ఏం చెప్తావు? మా వాడికి నువ్వంటే లవ్వు, ఇదిగో పువ్వు. మళ్ళా చెప్పు. మా వాడికి నువ్వంటే పువ్వు, ఇదిగో లవ్వు. మా వాడికి నువ్వంటే లవ్వు, ఇదిగో పువ్వు. గట్లనే అనుకుంటావు. మా వాడికి నువ్వంటే లవ్వు, ఇదిగో పువ్వు. 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 చెప్తానంటవా? మల్లికరా. నాకేం తెలుసు? మా వాడికి నువ్వంటే లవ్వు, ఇదిగో పువ్వు. మా వాడికి నువ్వు అంటే లవ్వు, ఇదిగో పువ్వు.
ఎవరు సార్ లోపల? నేనే. నేనేనా పెద్ద పవన్ కళ్యాణ్ లాగా నేనే. చంపుగాడ్రా. ఏమేంద్రా కన్నుకి? అమ్మా ఇదైంది నీకు తెలీదా? ఇది ప్రేమలో చావుకొచ్చింది. పర్లేదురా, ఫీల్ ఏంటో పర్వాలేదు. ఏం పర్వాలేదు. అసలు మన అమ్మ నాన్న కాలేజీకి ఎందుకు పంపించినారు? ఎందుకు పంపించినారు? బిడ్డ కాలేజీ పో, బాగా చదువుకో, పైకి రా. కానీ మనం ఏం చేస్తున్నాం? అమ్మాయిలకి లైన్ వేస్తున్నాం, లెక్చరర్ నేర్పిస్తున్నాం, అప్పుడప్పుడు పూలు ఇస్తున్నాం. ఎంత తప్పు! వాళ్ళకి తెలిస్తే ఎంత బాధపడతారు, కుమిలిపోరు, గుండె పగిలిపోతుంది. కానీ నువ్వేం చేస్తున్నావు? ఏం చేస్తున్నావు? ఓహో, ఒక్క పచ్చడితో వేదాంతం బయటకు వచ్చిందే. శ్రీను, ఆ మల్లికిని మర్చిపో. అసలు డబ్బు గోళ్ళు వాళ్ళు కొట్టారనుకో లైఫ్ లో లెగలేవు. డబ్బులు ఎవడు కావాలరా, వాళ్ళనే పెట్టుకోమను. నాకు నా మల్లిక కట్టుబట్టలతో వస్తే చాలు, పువ్వుల్లో పెట్టుకొని చూసుకుంటాను. నాకు నా మల్లిక మనసు కావాలరా. ఏంట్రో మాట్లాడితే టాటా బిర్లా అనేవాడివి, దెబ్బ ఇడికి పడితే నువ్వు మరిపోయావేంటి? చాలా తేడాలు కనిపిస్తున్నాయిరా. మీరు ఎన్నైనా అనుకోండిరా, నాకు పైసలు వద్దు, ఏమొద్దు, నాకు నా మల్లిక కావాలి అంతే. మా ఇంటి ముందు కొత్త పోరు వచ్చింది, సూపర్ ఉందిరా. అవునా? హాయ్ రా. ఏంట్రా, గుడికెళ్ళావా? అబ్బా నీకెలా తెలుసు? చెప్పులు కొత్తగా ఉంటాను. ఎల్లు అందరు నీలా ఉంటారా? పోరా జరుగు, నీ. జరుగు. మెల్లిగా. రే, ఎవరికి చెప్పొద్దురా. గుడి దగ్గర సర్లే. చెప్పులు లేపేయడమేంట్రా? గుడ్ మార్నింగ్. కూర్చోండి. మీరంతా మీ బోట్ని నోట్బుక్స్ తీసి పైన పెట్టండి. రేయ్, రాసావా? ఏం రాయలేదురా, అన్ని తెల్ల పేజీలే. ఏం పర్లేదురా, ఆవిడ ఎప్పుడు చూసిందని. ఏమవద్దు, ట్రస్ట్ మీ. నోట్స్ లేని వాళ్ళు క్లాస్ లోంచి బయటకు వెళ్ళండి. ఏ యూ నిలబడు. నీ నోట్స్ ఎక్కడా? లేదా? అయితే బయటకు వెళ్ళు. నేను కొత్తగా జాయిన్ అయ్యాను మేడం. నువ్వు ఎప్పుడు జాయిన్ అయితే నాకెందుకు? నోట్స్ ఉంటే కూర్చో, లేదా బయటకు వెళ్ళు. అది కాదు మేడం. నేనేమి వినను. నోట్స్ ఉంటే కూర్చో, లేదా బయటకు నడు. ఏంటి మేడం ఇది? నోట్స్ ఎలా వస్తాయి? తను జాయిన్ అయ్యి 2 రోజులే అయింది. నువ్వేమంటావు? పిల్లికి ఎలక సాక్ష్యమా? అసలు నీ నోట్స్ ఉందా? ఉంది మేడం. ఉంటే నోరు మూసు కూర్చో. ఏయ్, నువ్వు వెళ్ళి బయటికి. మల్లిక, ఒక్క నిమిషం. మేడం, మీకు నోట్సే కదా కావాలి? ఇదిగోండి, తన దగ్గర ఉంది, నా దగ్గర లేదు. నేను వెళ్తున్నా. ఆగక్కడ. ఏంటి, ఆవిడ గారి కోసం పెద్ద త్యాగం చేసి అనుకుంటున్నావా? వెళ్ళి కారిడార్లో గంట సేపు నిలబడు. అదే నీకు పనిష్మెంట్. రేయ్, ఏంట్రా, మళ్ళీ ఫెయిల్ అయ్యాను రా. అన్ని క్వశ్చన్స్ రాశానన్నా? ఆన్సర్ కూడా రాయాలంటరా. సంపుతాను. హాయ్, చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్స్. దేనికి? మీ నోట్స్ ఇచ్చినందుకు. అయితే ఏంటి? సో వాట్? మీరే కాదమ్మా, మేము అనగలం. అయితే ఏంటి బొంగు అంటే ఇంగ్లీష్ లో సో వాట్? ఇట్స్ ఎ బ్యాంబూ. సీను, 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 సీను. హాయ్. నువ్వా? ఇటొచ్చినవేంది? మా ఇల్లు ఇక్కడే. ఓ ఐ సీ. నువ్వేంటి ఇటొచ్చావు? మా ఇల్లు ఇక్కడే. మీ ఇల్లు ఓల్డ్ సిటీ కదా? జూబ్లీ హిల్స్ తో స్ట్రేట్ వెళ్ళి లెఫ్ట్ కి తిరిగితే ఓల్డ్ సిటీ. అంతే. అవును, నువ్వు రోజు ఇదే టైంకి బయలుదేరుతావా కాలేజ్ కి? మల్లిక, హాయ్ డార్లింగ్. హాయ్. డార్లింగ్? టేక్ కేర్. యూ టూ. ఓకే. ఏంది డార్లింగ్ అంటుండు? ఎవరైనా? మా డాడీ. ఓ, మీ డాడీయా? ఆయన కారు నీ కారు కంటే పెద్ద ఉంది. రేట్ ఎంత ఉంటది? 40 lakhs. 40 లక్షలు. ఏం నేను నైట్ వచ్చినావు? మంచిగున్నావా? నేను సరే, నువ్వు మంచిగున్నావు కదా. ఈయన మా డాడీ. చూసినావా ఎంత హైట్ లో కూర్చుండో? అది మన లెవెల్.